అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి వారిని జనవరి 25వ తేదీన మనం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఒక విషయం పిల్లలందరూ గమనించాలి, శ్రీకాకుళం జిల్లా అనేది ప్రజల్ని ఉత్తేజం చేయడంలో ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మన యాంకర్ స్పీకర్ అందరూ చెప్పారు ఓటర్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అందులోనూ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న స్టూడెంట్స్కి ఓటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో ఈ జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మెయిన్ రీజన్ వచ్చి చాలా ఇయర్స్ నుంచి 18 to 20 ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్యాప్లో ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓటర్ టర్నౌట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 18 to 20 ఇయర్స్ ఓటర్ టర్నౌట్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఎస్టిమేటెడ్ పాపులేషన్కి ఓటర్ స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ రీజన్స్ ఏంటి, స్టూడెంట్ల అవేర్నెస్ పెంచడానికి అసలు ఓటింగ్ ఏంటి, ఓటర్స్ డే ఒక మెయిన్ ఉద్దేశం. మీరు మీ సోషల్ స్టడీస్లో చదువుకునే ఉంటారు, కాన్స్టిట్యూషన్ డెమోక్రసీలో ఒక ఓటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇప్పటికీ ఇంకా కొన్ని కంట్రీస్లో ఈవెన్ దిసింగ్ అనే కాన్సెప్టే ఉండదు, లెస్సింగ్ అనమాట. మనకు ఒక ఆపర్చునిటీ, మనకు ఒక రైట్ అనేది ఉంది, మనకు కావాల్సిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ని ఎంచుకోవడానికి. మనం ఎలా చూస్ చేసుకుంటున్నాం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ని, ఏ క్రైటీరియా బేస్ చేసుకుని డిసైడ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ అనాలిసిస్ అనేది మిగతా వాళ్ళకంటే పిల్లలు ఎక్కువగా చేయగలరు. 18 ఇయర్స్ అబో ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అవగాహన ఉంటుంది ఎవరిని ఎంచుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ మీరే కాబట్టి మీరే డిసైడ్ చేయగలరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎలా ఉంటే ఫ్యూచర్లో మీకు జాబ్స్ పరంగా కానీ మిగతా రిలేటెడ్గా మిగతా సెక్టార్స్లో మీ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది అని ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ డిసైడ్ చేస్తారు. కాబట్టి సో ఈ ఓట్ ఒక ఇంపార్టెన్స్ని అందరూ గుర్తించి నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరందరూ ఖచ్చితంగా ఓటు వేయాలని, మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలియజేసుకుంటాను. మన దేశంలో అనేక రకాల పండుగలు ప్రతి నెల జరుపుకుంటూనే ఉన్నాం. మనకి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకునే పండుగలతో భాగంగా సమానమైనటువంటిది మన జాతీయ పండుగ ఈ ఓటర్ దినోత్సవం జనవరి 25. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఇది జరుపుకుంటాం. లేదు ఓటు హక్కు అనేది దాని స్వాతంత్రం వచ్చే నాటికి క్యాస్ట్ కులము ఇటువంటిది ఏమీ లేకుండా అందరికీ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. అలా కల్పించడం వల్ల దాని వాల్యూ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఓటు హక్కు కోసం అనేక దేశాల్లో ఇప్పటికీ కూడా పోరాటాలు చేస్తున్నారు. మనకు కూడా స్వాతంత్రం రాకముందు కొంతమంది మాట ఓటు హక్కు ఉండేది. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు ఇవన్నీ గుర్తించి మనందరికీ కూడా ఓటు హక్కు ఇస్తే దాన్ని మనం ఎవ్వరూ కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు. దానివల్ల ప్రజాస్వామ్యం మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనేది పూర్వ అబ్రహాం లింకన్ చెప్పినట్టుగా ఆ మాటలు మర్చిపోయి ఎవరో మన కోసం చేస్తారని మన బాధ్యతలను విస్మరించి మనం సరిగ్గా ఓటు హక్కు ఓటర్గా నమోదు కాకపోవటం, ఓటుని వినియోగించుకోవటం వల్ల వచ్చే ఇబ్బందుల్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యతను
మనం అందరం గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు కావాలి. ఎన్నికలప్పుడు మన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ బాగున్నారా? బాగానే వచ్చారు. మీరు ఎంతమందికి ఓటు హక్కు ఉంది? ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించారా? ఓకే. మిగతా అందరూ కూడా సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నట్టున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో రాజ్యాంగం ఒకటి ఏర్పడింది, కాన్స్టిట్యూషన్. దాంట్లో మొట్టమొదట అధికారం అది ఓటు హక్కు. ప్రతి పౌరుడికి. సైలెన్స్ ప్లీజ్. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మనకి ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అది ఎప్పుడు 18 ఇయర్స్ తర్వాత. సో ఎప్పటికి 18 ఇయర్స్ అవుతుందా అని వెయిట్ చేసుకొని ఉండాలి. 18 ఇయర్స్ అయిన వెంటనే మన అందరి బాధ్యతగా మనమే ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఎన్రోల్ చేయరు. అందరూ తప్పకుండా మీకు 18 ఇయర్స్ అయిన వెంటనే మీరు ఓటు హక్కు మీరే ఎన్రోల్ చేసుకుంటారు కదా. చేసుకుంటామని అందరూ మాట ఇవ్వాలి. అందరూ చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు చేసుకోరా? మరి ఎందుకు చేతులు ఎత్తట్లేదు? పైన వాళ్ళు అందరూ ఎత్తట్లే. మీరు చేసుకోరా? మీరు ఓకే. సో ఈరోజు మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే ఇక్కడ రూరల్ మండలంలో ఎంఆర్ఓ గారు వీళ్ళంతా పెర్ఫార్మెన్స్ బాగుందని ఈరోజు రాష్ట్ర స్థాయిలో 6 కలెక్టర్స్కి దీని మీద అవార్డ్స్ వస్తే మన కలెక్టర్ గారికి కూడా వచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అందరూ అభినందనలు తెలియజేయాలి. అలాగే మీరందరూ కూడా తప్పకుండా ఎన్రోల్ చేసి ఓటు హక్కుని వినియోగించుకోవాలి కూడా. అలాగే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని అలాగే మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇది అంతా మనందరి బాధ్యత. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన పర్సన్ని ఎన్నుకోగలుగుతాం. సరైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఏ మాత్రం తేడా జరిగితే విధ్వంసం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. అందుకు మనం అందరం కూడా చాలా అవేర్నెస్తో ఉండి ఈ ఓటు అనేది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు 18 ఇయర్స్ అయితే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తప్పకుండా మనం అందరం కలిసి ఒక ఉద్యమంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఇది హక్కు. దీనివల్ల ప్రభుత్వాలు మన భారతదేశం అభివృద్ధిలో కానీ అలాగే మన అందరి జీవితాల్లో అభివృద్ధి రావాలంటే, మనం బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సరైన పర్సన్స్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటు హక్కుని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించుకునే విధంగా అందరూ పాటుపడాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ and PG College. Today I would like to speak about National Voters Day. National Voters Day is celebrated to aware people of their voting rights. The day marks the foundation of the Election Commission of India, which was established on 15 Jan 1950. This day was first celebrated in 2011 to encourage young voters to take part in electoral process. The day is celebrated with different themes every year.
The theme for the day in 2025 is nothing like voting, I want for sure. Voice, our thoughts and our hope for progress. Thank you for giving me this opportunity. Have a nice day. ఓకే థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమం 25 తారీఖు నేషనల్ ఓటర్ డే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పారా ఎందుకు ఈ సంవత్సరంకి స్పెషాలిటీ ఉంది. 77 సంవత్సరం అయిపోయింది ఎలక్షన్ కమిషన్. సో టుడే ఈజ్ 75th anniversary ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మనం చూస్తే లాస్ట్ ఎలక్షన్ 2024 లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే స్పెషాలిటీ ఏముంది, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. సో మన డెమోక్రసీకి స్ట్రెంథన్ చేయాలి, ఫీమేల్ ఓటర్ చాలా ఎక్కువ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ కోసం మనం హోమ్ ఓటింగ్ ఇంట్రడ్యూస్ చేశాము. హోమ్ ఓటింగ్ అంటే ఇల్లుకి వెళ్తున్నారు, మీ ఇల్లుకి ఆల్రెడీ మీరు కూడా చేశారు, మీ ఊర్లో మీ కుటుంబంలో చాలామంది 80+ PW వాళ్ళు సొంత హోమ్ ఓటింగ్ చేశారు. ప్రతి సంవత్సరం చాలా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు యంగ్ ఓటర్స్కి ఒక ఉద్దేశం మాత్రమే, మీరు ఫ్యూచర్ ఓటర్స్, ఫ్యూచర్ డెమోక్రసీ, ఫ్యూచర్ రిప్రజెంటేటివ్ మీరు. సో 18+ ఓటర్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్ ఓటింగ్ టైంలో. సిమిలర్లీ మీరు ఓట్ చేస్తే మీ కుటుంబం వాళ్ళు ఫెస్టివల్ మోడ్లో వస్తున్నారు ఓటింగ్ సెంటర్లో. సో ఆల్రెడీ ఆడియో గారు, ఎమ్మెల్యే గారు, డిఆర్ఓ గారు చెప్పారు 18+ ఓటర్కి ఎలా ఎన్రోల్ చేయాలి. సో మనం ప్రోస్పరస్ ఓటర్స్ కూడా ఒక ఉంది. ప్రోస్పరస్ ఓటర్స్ అంటే 17+ ఓటర్స్. మీ ఏరియాలో బిఎల్ఓ ఎవరు ఉన్నారా, మీ కాలేజ్లో వస్తున్నారా పార్టిసిపేషన్కి, మీరు ఫామ్ 6 ద్వారా ఎన్రోల్ చేయాలి. ఆర్ ఆన్లైన్ సొంతంగా మీరు ఎన్విడి యాప్ కూడా ఉంది, ఈసీఐ పోర్టల్లో మీరు ఎన్రోల్ చేస్తే 17 ఇయర్ తర్వాత మీరు ప్రోస్పరస్ ఓటర్ కింద ఎలిజిబుల్ ఉంటారు. 18 పూర్తిగా చేస్తే మీకు ఓటింగ్ హక్కు వస్తుంది. సో ఇప్పుడు చాలామందికి అడిగిన తర్వాత చాలా తక్కువ ఫస్ట్ టైం ఓటు చేశారు అది. సో నెక్స్ట్ టైం ఎలక్షన్ టైంలో 2020లో మీ తల్లి, తండ్రి కుటుంబంలో ఎవరు కూడా యంగ్ ఓటర్ ఉన్నారు, మీరు వాళ్ళకి అవేర్నెస్ పెట్టు, ముందుగా మీరు ఎన్రోల్ చేస్తే చాలా మంచి ఆపర్చునిటీ మీకు ఓటింగ్. ఎందుకు మీరు ఓటింగ్ కాత్రే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్కి ఓట్ చేశారు, అతను ఎమ్మెల్యే, ఎంపీ సెలెక్ట్ అయ్యారు, మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది కి నా ఓటు ద్వారా ఎంపీ, ఎమ్మెల్యే సెలెక్ట్ అయ్యారా, మనం కోసం పని చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఇండియా కాబట్టి ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం రూల్ ప్రకారం ఉంది, ఎవరు కూడా డిస్క్రిప్షన్ లేదు. బ్యూరోక్రసీ ఆర్ ఎవరు ఎలక్షన్ కమిషనర్ మషిన్ వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్ అవుతుంది. క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ రాశారు. చాలా యాక్ట్స్ ఉన్నాయి, ఆర్పీ యాక్ట్ ఆర్ బై లాస్, చాలా ఎలక్ట్రల్ రిఫార్మ్ చేశారు. సో అది చాలా మంచి ఆపర్చునిటీ. రూల్ చట్టం ప్రకారం మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి కూడా చూస్తే ఫస్ట్ టైం హిస్టరీ 82% ఓటర్ టర్న్ అవుట్ అయింది. ఎందుకు అది మనం స్వీప్ యాక్టివిటీ, ఎన్విడి యాక్టివిటీ ద్వారా చాలా అవేర్నెస్ క్యాంప్ పెడతాం కాబట్టి చాలామంది ఓటర్ వచ్చారు ఓటింగ్కి. సో ఫ్యూచర్లో కూడా అది 82% కూడా చాలా తక్కువ. మంచి 100% ఓటింగ్ కష్టం, బట్ మీరు ట్రై చేస్తే మీరు లైక్ టార్చ్ క్లియర్ మీ కుటుంబంకి ఆటోమేటిక్లీ అందరూ ఓటింగ్కి వస్తారు. అది సో you are the future of country, you are the future who can strengthen the democracy of India. So it is request from my side, all young voters and the voters who have not yet voted, please vote in the next election. Thank you very much. పౌరులమైన మేము ప్రజాస్వామ్యముపై విశ్వాసంతో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఈ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తానని హిందూ మూలం
మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు అందరూ. సెకండ్ ప్లేస్ హిమబిందు పి హిమబిందు, జేఎస్ థర్డ్ ప్రైజ్ ఎలక్యూషన్ లో. అలాగే ఎస్ఏ రైటింగ్ లోని జే సోనియా ఫస్ట్ ప్రైజ్, నెక్స్ట్ ఎం స్వాతి చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ సెకండ్ ప్లేస్. అలాగే థర్డ్ ప్లేస్ ఎన్ దేవి జూనియర్ కాలేజ్ థర్డ్ ప్రైజ్. అదేవిధంగా బెస్ట్ బిఎల్ఓస్ తమ కె ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్ వెళ్ళండి. నెక్స్ట్ ఝాన్సీ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ. రంగోలి చాలా చక్కగా ముగ్గుల్లో పోటీలో వీళ్ళిద్దరూ కూడా విన్ అయ్యారు. వాళ్ళు కూడా యంగ్ ఓటర్స్ అందరూ కూడా నేను చదువుతాను, వాళ్ళు వేదిక పైన రావాల్సిందిగా. కార్డు ఇవ్వండి. దుర్గా భార్గవి పుట్టూరు, అలాగే రాకేష్ పోల్భద్ర కూడా ప్లీజ్ ప్లీజ్ వీలుంటుంది. మీరు ముందు పీడబ్ల్యూడీ వెళ్ళిపోయిన వాటర్స్ డిఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇంతసేపు ర్యాలీలో పాల్గొని వెయిట్ చేసి స్టూడెంట్స్ అందరికీ, మిగతా స్టాఫ్ అందరికీ, కాలేజ్ ప్రిన్సిపల్స్కి, మీడియా మిత్రులకి, మిగతా అందరికీ ఇంకెవరైనా మర్చిపోయింటే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఉత్సల జల